టోక్యోలో ఒకప్పుడు వచ్చిన భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ప్రపంచంలో సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులతో ప్రపంచం ఏమైపోతుంది, ఎలాగైపోతుంది? మన వరకు వస్తేనే కానీ మనకు అర్థము కాదా? దేవుడు హెచ్చరిక చేస్తున్నా జ్ఞానము కలిగి పాఠము నేర్చుకోవా? నీ జీవితం మటుకు నీకెలాగుంది? చదువుకున్న మాటలు 3 విషయాలు చెప్పడం జరిగింది కదా. అగ్ని కాల్చినట్టుగా, అగ్నిలో కాలినట్టుగా మారిపోయింది రూపం. తిండి లేక ఎండిపోయినట్టుగా మారిపోయింది రూపం. బొగ్గు వలె నలుపైపోయినట్టుగా మారిపోయింది రూపం. అందుకని ఇలాంటి స్థితిలో ఉన్న మానవుల కొరకు చూడరే, క్రీస్తును చూడరే. చూడరే నా ముక్తినాథుడు నేడు ఏ దశ కూడినాడో. ఇలాంటి రూపములో ఆయన మనుషులందరి యొక్క రూపం, వారిలో ఉన్న వికారం తనపై వేసుకొని ఈ స్థితిలో వేలాడినాడు. ఆయన దగ్గరికి వస్తే నీ రూపమును మారుస్తున్నాడు. నీ రూపమును మరలా గత రూపం ఆదాము గారిని, అవ్వ గారిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు గనుక మరలా ప్రభు యొక్క శిలువ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో మానవుల యొక్క పాప రూపమే శిలువ యొద్దకు వచ్చాక మారిపోయి పాపి పరిశుద్ధుడవుతున్నాడు. ఇదే యేసు ప్రభు శ్రమలు శిలువలో మన కొరకు అనుభవించుటలో ఆయనకున్నటువంటి ఉద్దేశము, సంకల్పము, నీవు మరలా పరిశుద్ధుడవు కావాలి. పాపివైన నీవు యేసు ప్రభువును బట్టి పరిశుద్ధుడవు కావాలి. నిన్ను బట్టి పాపివి, నిన్ను చూడనే వద్దు. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు. ఆయనను చూచిన అంతయు సరియమును తన చేతితో తుడిచివేస్తున్నాడు. నీ పాపాలు రద్దు చేస్తున్నాడు, నీవు చేసిన దోషాలు. ఇదిగో నీ రూపం ఎలాగైపోయిందో ఆయన ఆ నీ రూపాన్ని తన రూపములోనికి తెచ్చుకొని, తన ముఖములోనికి తెచ్చుకొని, తన శరీరములోకి తెచ్చుకొని, నీ వేదన ఎలాంటిదో తన మనస్సులోనికి తెచ్చుకొని, నీ గుండె ఎలాగూ హడలిపోతుందో, ఆందోళనతో ఉన్నదో అలాంటి నీ మనస్సును ఎరిగిన వాడై నీ బాధ అంతటిని తనలోనికి తెచ్చుకున్నవాడే నిన్ను ప్రేమించేవాడు, నిన్ను రక్షించగలవాడు. ఈ పని ఎవరు చేయలేదు. ఇలాంటి పని పాపుల కొరకు మరొకరు చేసినట్లుగా నేను వినలేదు, నేను చదవలేదు. మీరు విన్నారా? మీరు చదివారా? ఆలోచన చేయండి. సత్యాన్ని అన్వేషిస్తున్న వారులారా, ఆలోచించి ఏది సత్యమో తెలుసుకోనండి. ఇదిగో నీ రూపాన్ని మార్చడానికి. లేదా నీ రూపం మారిపోయి నీవే బొగ్గులా మారిపోయావా? నీకు తిండి లేక తిప్పలబడుతున్నావా? కరువులు, అప్పులు, బాధలు, అవస్థలు, ఆహారం లేని దుప్పివలే నీ జీవితాన్ని అలా మార్చివేశాయా? లేకపోతే నీవు అగ్నిలో ఉన్నావా? శ్రమల అగ్నిలో ఉన్నావా? అయ్యా నేను కొలిమిలోనే ఉన్నానయ్యా, అందులో బయటపడేలాగా దేవుణ్ణి వేడుకోండి అయ్యా. నేను వ్యాధిలో ఉన్నానయ్యా, బాగుపడేలాగా యేసు ప్రభువును ప్రార్థించండి అయ్యా అని కోరేవారు అనేకులుండగా, ఇదిగో ఎవరి జీవితం వారిది. నీ జీవితం నాది, నా జీవితం నాదే. ఎవరి జీవితంలో ఉన్నవి వారు ఎరుగుదురు. ఈవేళ ప్రపంచ మానవులందరూ దేవుని మనుష్యులే.